ప్రైజ్ ద లార్డ్. దేవత దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యాన్ని నెరవేర్చును గాక. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీ చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి దేవుడు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కొన్నిసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవదూత అంటే ఆకాశం నుండి వస్తుందా అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ఉన్నటువంటి శ్రమను తొలగించడానికి ఆయన ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తూ ఉంటారు. అది నీకు ఎలా అందాలో దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన జరిగిస్తారు. ఆనాడు దానియేలు జీవితంలో కూడా భయంకరమైనటువంటి శోధన, సింహాల గుహలో అతన్ని పడవేసినప్పుడు దేవుడు దూతను పంపించి ఆ సింహాలు ఏమీ కూడా అతనిని ముట్టకుండా వాటి నోళ్లను దేవుడు మోయించాడు. ఇప్పుడు నీవు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో, సమస్యల్లోనూ ఉంటే దేవుడు తన దూతను పంపించి అనారోగ్యం యొక్క నోరును మోయిస్తాడు. అప్పుల బాధల్లో కనుక నువ్వు ఉంటే దేవుడు తన దూతను ఏదో ఒక రీతిలో నీ యొద్దకు పంపించి ఆ శ్రమలు, అప్పుల బాధల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ విధమైనటువంటి శ్రమ నీ జీవితంలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు తన దూతను ఏదో ఒక రూపంలో నీ వద్దకు పంపిస్తాడు. అసలు ఎలా జరుగుతుంది పాస్టర్ గారు అని అనుకోవచ్చు. నా జీవితంలో సహాయాన్ని నేను ఎలా పొందుకుంటానని అనుకోవచ్చు. ఒకే ఒక్క మాటను నువ్వు గమనించాలి. ఇక్కడ దానియేలు రాజుతో చెప్తాడు, నేను నా దేవుని యొక్క దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక అని అంటూ ఉంటాడు. నువ్వైనా నేనైనా దేవుని దృష్టికి ఎలా బ్రతకాలో తెలుసా? నిర్దోషిగా బ్రతకాలి. ఈ 2026 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతిరోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే అటువంటి తీర్మానం నీ జీవితంలో నువ్వు తీసుకుంటావో, నేను ఈ పాపం చేయను, ఈ పొరపాటు అసలు చేయను, 2025 సంవత్సరంలో గతించిపోయినవన్నీ కూడా మరలా నా జీవితంలోనికి నేను రానివ్వను, ఏదో దేవుని ఎదుట ఒక తీర్మానం నేను చేసుకున్నాను కదా, దేవుని ఎదుట నేను నీతిగా, పరిశుద్ధతగా బ్రతకాలని నువ్వు అనుకుంటే, అటువంటి ఒక గొప్ప తీర్మానం నువ్వు కలిగి ఉంటే గనక ఆయన కొరకే నువ్వు నిలబడగలిగితే నీ ఉన్న చోటనే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ప్రభువా నా జీవితం ఎప్పుడు మారుతుందని, ఎప్పుడు నాకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తావని అడుగుతూ ఉన్నావేమో. నా ప్రభు ఒక్క చిటుకులో చేయగల నీ జీవితాన్ని ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని నా ప్రభు అంటూ ఉన్నాడు, తన దూతను పంపించి ఆ క్రూరమైనటువంటి సింహాల నుండి దానియేలును తప్పించినటువంటి రీతిగా దేవుడు తన సహాయాన్ని నీకు పంపించి అనుగ్రహించి నీకు కూడా గొప్ప విడుదలను నా ప్రభు కలగజేయబోతున్నాడు. ఈ మాటలు నువ్వు నమ్మగలిగితే ఈరోజే నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప మేలు నువ్వు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, ఇదిగో నాయనా, ఈ ఉదయకాలము అయ్యా మా కొరకు ఏర్పాటు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహింపజేసి, తృప్తిని కలగజేసి, ఈ వాగ్దానం ద్వారా వారి కుటుంబాలు, వారు ఆశీర్వాదకరంగా నడుచుకునేటువంటి కృపను మీరు అనుగ్రహింప చేయమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.